మై కిడ్నాప్. వాట్? నన్ను నేనే కిడ్నాప్ చేయించుకొని అందరూ నిజమైన కిడ్నాప్ అని నమ్మేలా చేసి ఆస్తిలో సగభాగం డిమాండ్ చేస్తాం. పబ్లిక్ కోసమైనా నా భార్య అడిగింది ఇవ్వక తప్పదు. డబ్బు చేతికందగానే ఏమీ తెలియనట్లు ఇంటికి చేరతాం. మిగిలిన ఆస్తిలో చట్ట ప్రకారం సగభాగం ఎలాగూ వస్తుంది. అప్పుడు మనకు 75%, దానికి 25%. ఆయనకి 25%, మీకు 75%. అవును, నేనే నా భర్తని కిడ్నాప్ చేయించి కిడ్నాపర్స్ కి సగం ఆస్తి ఇచ్చి ఆయన్ని విడుదల చేయించినట్టు నాటకం ఆడదాం. మిగిలిన ఆస్తిలో ఎలాగూ 25% వస్తుంది కదా చట్ట ప్రకారం. చట్టం నా చేతులు కట్టేయద్దు మామయ్య. మన డబ్బు కోసం వాడిని కిడ్నాప్ చేయటమే కరెక్ట్. వాడిని కిడ్నాప్ చేయడం కరెక్టే, మన నష్టం రికవరీ చేసుకోవడం కరెక్టే. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపే తెలుగు అకాడమీ శ్రీరామనవమి ఉత్సవాల్లో వీడు అక్కడ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. అక్కడికి అందరూ పౌరాణిక గెటప్లు వస్తారంట కదా. అవును, ఆ వేషాల్లో అయితే మనల్ని ఎవ్వరు గుర్తుపెట్టరు. అక్కడే కరెక్ట్. ఎస్, అక్కడే కరెక్ట్. కానీ నన్ను స్మూత్ గా కిడ్నాప్ చేసే వ్యక్తి, అక్కడ ఎవ్వరికీ తెలియని వ్యక్తి ఎవరు? మీకు కూడా తెలియని వ్యక్తి ఒకడున్నాడు, మా తమ్ముడు బీర్బల్. తేడా ఏం రాదు కదా? తేడా వచ్చే సమస్య లేదు మేడం. మా కజిన్ జింబో కరెక్ట్ గా డీల్ చేస్తాడు. అసలే వాడు ఆచితూచి అడిగేసే రకం. అది దెబ్బంటే. కాసుకోరా నా గొట్టం గోపాలకృష్ణ. వెల్కమ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మామయ్య, ఈ గెటప్ లో మనం అలా ఉన్నాం. నీకేంటి అల్లుడు, సామర్లకోట ఆంజనేయ స్వామి విగ్రహం తెస్తున్నా కొట్టారంటే అప్పుడే లక్షణాలు వచ్చేసినాయి. ఇట్స్ ఎ గుడ్ ట్రెడిషన్. మామయ్య అడు చూడు, వీడి పర్సనాలిటీకి రావుల వారు గెటప్ప. ఎన్టీఆర్ అభిమానులు చూస్తే తరిగి కొడతారు. అవును. బ్యాంకాక్ కాబట్టి బతికిపోయాడు. రే తమ్ముడు, చెప్పింది గుర్తుందిగా? నువ్వు కిడ్నాప్ చేయాల్సింది మా బాస్ గోపాలకృష్ణ. తర్వాత జాగ్రత్తగా హోటల్ తీసుకెళ్ళి ఆయన హర్ట్ అవ్వకుండా అన్ని మర్యాదలు చేయాలి. అలాగే అక్కాయ్, మీ బాస్ ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన రాముడు గెటప్లో ఉన్నాడు. ఓ, బండ గుర్తు పెట్టుకో, నువ్వు కిడ్నాప్ చేయాల్సింది రాముడు గెటప్లో ఉన్న వ్యక్తిని. రాముడు ఎలా ఉంటాడు తెలుసుగా? ఎన్ని సినిమాల్లో చూడలే. రాముడు అంటే నాలాగా బలంగా ఉంటాడు, చేతిలో గద పట్టుకుని పిసుకుతుంటాడు. చేతిలో గద పట్టుకున్నాడు రాముడు కాదు, భీముడు. ఒళ్ళంతా నీల రంగుతో చేతిలో బాణం ఉన్నవాడే రాముడు. ఆయన్ని మా బాస్. అర్థమైందా? ఓకే అక్క, నీలం రంగు చేతిలో బాణం ఫిక్స్. మేడం, మా జింబోతో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. బయటే ఉన్నావు కదా? బయటనా మేడం? అంతా కరెక్ట్ గానే చేస్తావుగా? చేస్తాను మేడం. చూసావు లిసా, బుద్ధులని రాక్షస బుద్ధులు. గెటప్ మాత్రం రాముడు గెటప్. మన పని పూర్తయ్యే వరకు మన ఒరిజినల్ నేమ్స్ యూజ్ చేయకూడదు. అవునవును, నువ్వు లంకిణి, నేను సోర్పణక, తను తాటకి. మీ గెటప్ సూపర్. థ్యాంక్ యూ. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడెప్పుడో రెడీ. హే రామ్, గుడ్ ఈవినింగ్. ఓ, గుడ్ ఈవినింగ్ కృష్ణ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. ఆహా, లేదు. మీరు నన్ను గుర్తుపట్టాలంటే మీకు నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. సరే సరే. ఏ సీనియర్ ఎన్టీఆర్, బి జూనియర్ ఎన్టీఆర్, ఓహో. సి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, ఆహా. అటెండర్ అపాల్ రాజు. ఓహో, అప్పల్ రాజు. Idiot. నా దగ్గర అటెండర్వి, నాతో ఈక్వల్ గా కృష్ణుడి గెటపిస్తావా? పైగా అమితాబ్ లా ఆప్షన్స్ ఇస్తావా? కృష్ణుడి గెటప్ ఎన్టీఆర్ తర్వాత నీకే బాగా నప్పుద్దని మా బామ్మ చెప్పిందండి. పోయి కోటి గెటపేసుకో. వీడికంటే అందంగా ఉందని ఈర్ష, పైల్స్, అల్సర్. నమస్కారం ఎవ్రీబడి. టుడే మన ఈవెంట్ కి ఇండస్ట్రియలిస్ట్ గొట్టం గోపాలకృష్ణ గారు రావడం, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. డే ఆఫ్టర్ టుమారో ఐల్ బి దేర్. సారీ కృష్ణ. ఇట్స్ ఓకే లక్ష్మణ్. థాంక్యూ. ఓకే. ఒంటికి నీలం, చేతిలో బాణం. ఎస్, వీడే రాముడు. ఎక్స్క్యూజ్ మీ, yes
ఈ పెర్ఫ్యూమ్ ఏ ఫ్లేవరో కొంచెం వాసన చూసి చెప్తారా? వై నాట్, షూర్. నమస్తే. మామయ్య పద. తలలు తగ్గితే జాగ్రత్త. ఎక్కడ వీడు? ఛ, ఎక్కడ తెచ్చాడు? ఇంకా రాలేదే. ఇదిగో ముందా పత్తాలు తీసి పక్కన పడే. ఏం చేద్దామే? కిడ్నాప్. నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను. యు అండర్ కిడ్నాప్. అదేంటి మన ప్లాన్ ఆడమలు చేస్తున్నాడు? దీనేమా ప్రతి రంగంలోని కాంపిటీషన్ పెరిగిపోయింది. కిడ్నాప్. మధ్యలో వీడవుడే. అది నాకు తెలుసు. జనాలకు తెలిసేలా గట్టిగా చెప్పు. నేను చెప్తాను. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్. మేడం మీద కనిపెట్టరా. డోర్ తీరా. లోపలికి పోయి కిడ్నాప్. అయ్యో సూపర్ గా కిడ్నాప్ చేసావు. కీప్ ఇట్ అప్. ఆ గన్ పట్టుకున్న స్టైలు బ్రహ్మాండం. జోసెఫ్ నన్ను కిడ్నాప్ చేశారు. ఐఎమ్ కిడ్నాప్. హెల్ప్. కాస్త స్పీడ్ గా పోనీ. ఏమైంది? కిడ్నాప్ చేసే ముందు కార్ కండిషన్ ఎలా ఉందో కరెక్ట్ గా చెక్ చేసుకోవాలని తెలీదా? వెళ్ళి చూడు. ఆ కారు ఆగిపోయినట్టుంది. కమాన్. ఏ మిస్టర్, ఏంట్రా డిక్లు? ఏంటి ప్రాబ్లం? ఈ పర్సనాలిటీని ఎక్కడో చూసినట్టుంది. ఓసే సూర్పనక లంకిని రండి. తాతకి గన్ సరిగ్గా పట్టుకో. మీరెవరు? సార్ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ us సార్. ఆల్రెడీ వాడొచ్చాడు, మళ్ళీ వీళ్ళేంటి? అర్థమైంది. మధ్యలో ప్రాబ్లం ఏదైనా వస్తుందని ఇలా అరేంజ్ చేసిందన్నమాట అలక్నంద. గుడ్. నో ప్రాబ్లం. పదండి. వీడేంటి ఎదురు తిరిగి ఫైటింగ్ చేస్తాడు అనుకుంటే డేటింగ్ వచ్చినట్టు వస్తున్నాడు. ఎలా వస్తాయేంటి? వస్తున్నాడుగా. త్వరగా రండి. వచ్చేయండి. పదండి. Get in. మధ్యలో ఈ రాక్షసులు ఎవరు అల్లుడు? ఆడికన్నా భయంకరంగా ఉన్నారు. నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు. పోను ఇప్పుడు ఏం చేయాలో అదేనా తెలుసా? చెప్తాను పద. దా. ఏమైంది? Hey, మళ్ళీ ఏమైంది? పంచర్ అయింది సార్. ఓ గాడ్, ఇలా ఎన్ని కార్లు మారాలో పోసే లెగ్స్ అప్. యు ఆర్ కిడ్నాప్. ఐ నో. ఇక్కడ కార్ పంక్చర్ అయింది. ఆ కార్ బానే ఉంది. జింబో మేడం, గుడ్ న్యూస్ మీరే వినండి. హలో, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? అయింది మేడం. వేరే వాళ్ళకి కిడ్నాప్ చేసింది నువ్వే కదా? నా ముఖం మీద కనిపెట్టి వేరే వాళ్ళు సార్ని తీసుకెళ్ళిపోయారు. ఓ షిట్. ఇంతకీ నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కార్ డిక్కీ నుంచి మేడం.